వెంకటేష్ గారు అసలు నిజంగా డంప్ యార్డ్కి మీరు అందరూ కూడా రైతులందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. చూస్తే పోలీసులు పహారా మధ్యలో మీరు ఈ ఉద్యమం చేస్తా ఉన్నారు. సో పోలీసులు కూడా అడుగడుగున చాలా అంటే భారీ బందోబస్తు పెట్టారు. సో ఏంటి మరి మీ 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 గ్రామాలను మీరు ఎలా కాపాడుకోగలుగుతారు? మాది కొత్తపల్లి గ్రామం, కుమ్మర్దల మండలం. ఇప్పుడు నిర్మాణం అయ్యే ఈ డంప్ యార్డ్కు కూతవేటు దూరంలోనే మా గ్రామం ఉంటుంది. మా గ్రామంలో ఉండేటిది మొత్తం పూర్తిగా వ్యవసాయ భూములే. మాకు ఉండేదల్లా ఆల్టర్నేటివ్ ఇండస్ట్రీస్ మాకు లేవు. మేమంతా స్వచ్ఛందంగా వ్యవసాయం చేసుకొని పచ్చని పంటలు పండించి సిటీలో ఉండే వాళ్ళకి మంచి మంచి ఔషధం పంపిస్తున్నాం మేము. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాకు కాలుష్యాన్ని తీసుకొచ్చి పెట్టి మా ఉన్న ఆ కాస్త కూస్త పంట పొలాలను కూడా నాశనం చేసి ఆలోచన చేస్తారు. ఎందుకైనా గవర్నమెంట్ ఇంకొకసారి పునరాలోచన చేసి ప్రజాభిప్రాయ సేకరణ మండల జేఏసీని పిలిపించి ఈ పునరాలోచన చేసి ఈ యొక్క కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని, చేపడుతున్న పనులను కూడా ఎక్కడికక్కడ నిలిపివేసి పునరాలోచన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా సార్కు ఒక క్వశ్చన్ వేసారు, మా నాయకునికి ఒక క్వశ్చన్ వేసారు. ఎంఆర్ఓ గారు స్థానిక ఎంఆర్ఓ గంగా భవాని గారు ఏం వేసారంటే మంచి పొల్యూషన్ జపాన్ లో నిర్మించినటువంటి సంస్థ మంచి అత్యాధునికమైనటువంటి సిస్టమ్ తోని ఈ డంప్ యార్డ్ నిర్మిస్తున్నాము, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పింది కదా. లేవు అని చెప్పింది కదా. ఆ పక్కనే నాకు 10 ఎకరాలు ఉందన్న. నేను మనిషికి పోలీస్ డిపార్ట్మెంట్ లో గానీ అధికారులకు గానీ వాళ్ళందరికీ మనిషికి ఒక భూమి ఇస్తా, వాళ్ళని ఇల్లు కట్టుకొని వాళ్ళ బతుకుమానన్నా, నేను వాళ్ళకి కావాలి ఫ్రీగా ఇస్తా. అదే ఆమెనే ఉండమన్నా. ఆమె తప్పించుకొని పోయింది, మాట లేదు, కుయ్యి లేదు, కాయలేదు, ఇంకేముంది ఆడ. మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోతే అంటుంది ఆమె. నేను ఏమంటున్నా, పోతా వెళ్ళిపోయాం ఒట్టిగా పోక మీ లోకల్ లీడర్లు అందరే సంతకాలు పెట్టి మాకు ఒక మెమోరాండం ఇచ్చారని చెప్పి ఇప్పుడు అన్న ఒక నిమిషం, పచ్చని కూర పచ్చని మంచిగా ఎంత కృత్రికరమైన వంటకాలు మంచిగా ప్రకృతికి సంబంధించినటువంటి ఒక ఏవి కూరగాయలు ఆర్గానిక్ మందులు తీసుకొచ్చి పంటలు పండించి మేము రోజుకు ఒక 4-5 DCM కూరగాయలు వంటలు మన హైదరాబాద్ పంపిస్తే ఆమె మంచిగా పోయి విల్లాల వండుకొని తిని ఈడికొచ్చి మా మీద బండబూతులు తిట్టి మాట్లాడితే వ్యాన్లకు పెట్టి ప్రొడక్షన్ పెట్టి మేము జీతాలు పెట్టమని మాకు కావాలి పెట్టమన్నాం. వాళ్ళని ఏమన్నా అంటున్నాం ఇట్లనే ఎండలు ఉండని సావని మాకేం చేసేది ఉందారా? మేము పోము. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఉన్నది అన్నగారు ఇందాక చెప్పినట్టు మంచి పైలట్ దొరికింది, వాళ్ళు వస్తారు. ఏరోప్లేన్ ఏదో పడుతుంది, ఏదో చెన్నో గద్దనో రోడ్డు మీద ఏదో పడుతుంది. ఎవరు చేస్తాడు? మనం చేస్తాం. డంప్యార్డ్ వస్తే పొగంత పైకి వెళ్ళినప్పుడు వాటికి కూడా ఇబ్బంది కదా. అందుకని నేను ఏమంటున్నా, స్థానిక ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని, డిపిఓ గారిని ఈ ముగ్గురిని కలిసి రమ్మను. నేను అందులో ఉన్న భూమిలో ఉన్న భూమిని వాళ్ళకు మంచిగా గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి జాగిస్తా. దమ్ముంటే కట్టుకోమానండి. ఇది వాళ్ళు కట్టుకుంటే మేము ఒప్పుకుంటాం. రమన్.